వినిపిస్తుంది. వాక్య భాగాన్ని జ్ఞాపం చేసుకుందాం, దయచేసి ఆలకించండి. పరిశుద్ధ దేవుడు, మన రక్షకుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చాలా స్పష్టంగా పోసినటువంటి పౌలు సంబోధిస్తున్నటువంటి మాట ప్రజెన్స్. దేవుడు అక్కడ ఉన్నట్లుగా సంబోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను నీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. వాట్ ఏ వండర్ఫుల్ విట్నెస్! ఎంత గొప్ప సాక్ష్యం ఇది! సంపూర్ణంగా కళ్ళకు కట్టినట్లు ఉంది. మన బ్రతుకులో అలా ఉంటుందంటారా? ఒకసారి ఆలోచించాలి. ఈ మాటను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందులో ఏముంది? నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ఏముంది అక్కడ? కృతజ్ఞతా జీవితం ఉంది. నాకు ఈ పని ఇచ్చాడయ్యా, నేను ఈ పని చేస్తున్నాను. దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు. దేవుడు నాకు ఈ ఆహారం ఇచ్చాడు. దేవుడు నా ఈ గొప్పతనాన్ని ఇచ్చాడు. నేను కృతజ్ఞుడనై ఉన్నాను. దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను. కృతజ్ఞత జీవితం అది చాలా అవసరం మానవునికి. దేవుడు కోరింది అదొకటే. అందుకే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ పరిస్థితి ఎలా ఉంది అని మనం ఒక్కసారి గమనిస్తే కళ్ళకు కట్టినట్లు ఉంది. ఎంత గొప్ప విషయం! ఆ జీవితం మనలో ఉందా? ఆ జీవితానికి మనము అలవాటు పడ్డామా? అట్టి నమ్మకత్వం మనం కలిగి ఉన్నామా? అట్టి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? అట్టి కృతజ్ఞత మనం కలిగి ఉన్నామా? ఆ కృతజ్ఞత లేకుండా ఆయన శరీర రక్తాల్లో పాలు పొందే యోగ్యత మనకుందా? మనం అయోగ్యులం, కానీ దేవుడు యోగ్యత ఇచ్చాడు మనకు. ఆ కృపను అనుగ్రహించాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఆ చేసిన ప్రక్రియ, ఆ క్రియ ఎలాంటిది అంటే, ఈ రాత్రి ఆయన ఇచ్చినటువంటి ఆ భోజన సంస్కారాన్ని ఎలా ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాడు, ఎలా అనుభవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మానవుడు. ఏం చేశాడు ఆయన? శాశ్వత పరిష్కారం చేశాడు. ఏం చేశాడు? శాశ్వతమైనటువంటి పరిష్కారం. ఇక మళ్ళీ వాయిదాలు లేదు. మనం అన్ని వాయిదాలే మనకు. నేను అప్పుడు చెప్పినాను, అదే నేను అనుకున్నాను, నేనేదో ఆ టైంలో రకరకాల ఆలోచనలు, అనుకోవడాలు, ఆ టైము, ఇవన్నీ సాకులు, అబద్ధాలు అంటారు. వీటిని ఏమంటారు? అబద్ధాలు అంటారు. రెండవది ఇంకొకటి ఏమంటారు? మోసాలు అంటారు. వాటి నుంచి మనం బయటపడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కృతజ్ఞత కలిగి జీవించాలి. నీకు రక్షణ వచ్చిందా? నీవు రక్షణ పొందావా? ప్రభు యొక్క రక్తంలో కడుగబడ్డావా? పాపాలు క్షమించబడ్డాయా? నీ జీవితంలో పాపానికి విమోచన వచ్చిందా? విడుదల వచ్చిందా? కాబట్టి సహోదరులారా, ఏం చేయాలి మరి? ఎంత స్పష్టంగా మాట్లాడతాడు. ఏం చేయాలి మరి? కృతజ్ఞత ఏంటి అసలు? ఆయన ఒక్కసారిగా తన యొక్క శరీర రక్తాలను ఏం చేశాడు? ఆ కలువరి సిలువకు అప్పగించుకొని ఏం చేశాడు? శాశ్వతమైనటువంటి పర్మనెంట్ విడుదల ఇచ్చాడు. పర్మనెంట్. మళ్ళీ ఒకటేసారి బలియాగాన్ని అనుగ్రహించాడు. బలియాగం అర్పించి మన పాపానికి విమోచన ఇచ్చాడు. మన పాపాలన్నిటినీ కూడా ఆయన తనపైన వేసుకున్నాడు. అట్టి క్రియను బట్టి
వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే సజీవ యాగము. ఏం చేశాడు ఆయన? సజీవ యాగంగా తను తాను అర్పించాడు. నిన్ను కూడా అదే కోరుకుంటున్నాడు. మరి రోమపత్రిక 12:1 ఏమంటుంది? ఏం చేయమంటున్నాడు? మీ శరీరములను సజీవ యాగములుగా ఆయనకు సమర్పించుకొనుడి అంటా ఉంది. మన శరీరాలకు మనకు ఏం కావాలి? ఏం కావాలి? రెస్ట్ కావాలి. ఏం కావాలి? మనకు ఆడంబరం కావాలి. మనం కోరుకునేది ఇది. కానీ దేవుడు కోరుకున్నది అది. మీ శరీరాన్ని ముందు ఏం చేసుకోవాలి? నువ్వు చంపేసేయాలి. అంతవరకు ప్రభు నీలోనికి రావటం అసాధ్యమే. రెండు ఎప్పటికీ ఇమడవు. శరీరము ప్లస్ దేవుడు ఎప్పటికీ కాదు. గనుక శరీరాన్ని అర్పించినట్లయితే, మనము సజీవ యాగాన్ని అనుభవించినట్లయితే వాస్తవానికి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించిన వారం అవుతాం. ప్రభు కొరకు మనం జీవించే వారముగా ఉండాలి. ఏ పని చేసినా కూడా ఏం కావాలి? ప్రభు నిమిత్తం చేయటం నేర్చుకోవాలి. ఏ పనైనా సరే, ఇంట్లో బోకులు కడిగేది కూడా, ఇంట్లో అన్నం చేసేది కూడా, బయట తిరిగేది కూడా, బజార్కి వెళ్ళేది కూడా, వస్తువులు కొనేది కూడా ప్రభు నిమిత్తం చేసేది నేర్చుకోవాలి. అది దేవుడు ఇష్టపడేది. లోకాందము, లోక సౌందర్యం కాదు, చీకటి జీవితం కాదు. కాబట్టి మీ శరీరాలను ఏం చేసుకోవాలా? చంపేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, చాలా స్పష్టంగా మాట్లాడతాడు, నా సమస్తాన్ని నేను ప్రభు కొరకు ఏం చేస్తున్నాడు? నష్టముగాను పెంటగాను ఎంచుకుంటున్నాడట. మనం ఎంచుతామా అట్లా? అబ్బో, ఆలోచించాలి. అప్పుడే ఆయన బిడ్డలం అవుతాం మనం. లేకుంటే ఆయన బిడ్డలం కాలేం. ఆయన బిడ్డలు కావాలి అంటే మనల్ని మనము మన దేవునికి అర్పించుకోవాలి. రెండవ అంశం, అక్కడే చదివినటువంటి మాటను ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటే ఏముంటుంది అక్కడ? నేను ఏమన్నాడు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ఇందులో ఏముంది? ఇంకొక అర్థం, నాకు ఆ రోజు ఇచ్చాడు, ఏం చేసుకుంటున్నాడు ఇప్పుడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం చేసుకుంటామా? మర్చిపోతాం. ఓ ఆ బుద్ధ, నిజమే మర్చిపోతాం. మనం మర్చిపోతాం. అంటే మన దేవునే మర్చిపోతాం. మన క్రియల వల్ల మన దేవుని మనము మర్చిపోతాం. మన ఆలోచనల వల్ల మన దేవుని మనం మర్చిపోతాం. మన ఆశల వల్ల మన దేవుని మనం మర్చిపోతాం. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే గ్రహించడం నేర్చుకోవాలి మనం. ఒక చోట రాయబడి ఉంది, ఎక్కడ ఉంది ఆ మాట నాకు తొందరగా జ్ఞాపకం రాలే. మీరు ఎక్కడ ఉంది కదా? మీరు మీ సొత్తు కారు. అవునా? ఎక్కడన్నా ఉంది కదా? మీరు మీ సొత్తు కారు. ఎవరి సొత్తు మరి? మనమంతా ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మనకై మనం తయారైంది కాదు ఇది. ఆయన తయారు చేశాడు, ఆయన జీవం పోసాడు, ఆయన శరీరం తయారు చేశాడు, ఆయన స్వహస్తాలతో మనల్ని నిర్మించాడు, ఆయన ప్రాణం మనకు పోసాడు. మంది కాదు ఇది, మన అబ్బ సొత్తు కాదు. ఎలా మనం గ్రహించలేకపోతున్నాం ఈ సత్యాన్ని? గ్రహించకనే ఇష్టానుసారంగా మాట్లాడతాం మనం. అందుకే అంటాడు, మీరు మీ సొత్తు కారు. మరి ఎవరు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏమైనారు? ఆయనే తయారు చేశాడు, ఆయన ప్రాణం పోసాడు, ఆయనే మనల్ని బ్రతికిచ్చాడు, ఆయన్ని నడిపిస్తున్నాడు, పోస్తున్నాడు. అయినా మళ్ళీ ఏం చేశాడు? ఆయన తన విలువను మనకు పెట్టాడు, తన ప్రాణాన్ని మనకు పెట్టాడు, తన రక్తాన్ని మన కోసం కార్చాడు అని జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఆ బలలో ప్రవేశించే ముందు
ఆయన శరీరం, ఆయన రక్తం. ఆ విలువను మనకు పెట్టాడు, మనకిచ్చాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన ధర్మం మనది. మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నామా? జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధిస్తున్నామా? జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని ప్రకటిస్తూ ఉన్నామా? జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని గడుపుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఆ రీతిగా మనం ఆయన జ్ఞాపకం చేసుకోవటం మనకెంతైనా అవసరం. ఎందుకు అంటే మనం ఆయన ఎల్లప్పుడూ మన హృదయంలో భద్రపరచుకోవాలి. అందుకే ఆయన అంటాడు, ఆయన ఏమంటాడు? జ్ఞాపిక సూచనగా ఇచ్చాడు. ఏమిటిది? నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటాడు కదా. ఇక్కడ ఉంది కదా మాట, చదివిన భాగంలోనే ఉంది. ఇరవై 24లో ఆ మాట ఉంది, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనం జ్ఞాపకం చేసుకోకుండా జీవితం గడుపుకుంటే ఎలా? అంటే ఈ ఒక్కరోజు ఆదివారం మాత్రమేనా? కాదు. నీ నడకలో, నీ పడకలో, నీ చూపులో, నీ మాటలో, నీ క్రియల్లో, నీ ప్రవర్తనలో, ప్రతి విషయంలో, ప్రతి చోట ఆయన జ్ఞాపకం చేసుకోవడం నేర్చుకోవాలి. ఆయన మనతో ఉంటాడు. ఆయన మర్చిపోతే బాధపడుతూ ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకం చేసుకోవాలి మనం. తర్వాత ఇంకేం చేశాడు ఆయన? 23వ వచనం మళ్ళీ చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని. ఇంకేం చేశాడు ఆయన? గుర్తు చేశాడు. గుర్తు చేశాడు. మీకు ఇప్పుడు ఇంకా భాగస్వామ్యం లేదు, మీరు పాలిభాగస్తులు కారు, నేను పాలిభాగస్తుని. మీరు పొందాలా? ప్రభుని అంగీకరించండి. అప్పుడు ఆ గుర్తు నిజంగా పాపపు స్థితి నుంచి నిన్ను బయటికి తీసుకొస్తుంది. ఎలాగనగా మనం ఇంకా కూడా ఏమై ఉన్నామో రోమపత్రికలు అంటాడు కదా, మనం ఇంకా పాపులమై ఉండగా పాపమునకు దాసులమై కాకుండానట్లు మన పాప శరీరము నిరర్థకమగునట్లు ఏం చేశాడు? మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా ఏం చేశాడు? సిలువ వేయబడినది. ఆ క్రియ నీలో జరగాలి. అలాంటి క్రియ జరిగినప్పుడు ఆయన బలలో పాలు పొందే హక్కు నీకు, లేకపోతే హక్కు లేదు. ఇది మామూలు ప్రసాదం కాదు, ఏదో అందరు ఇస్తారు కదా ప్రసాదం అని, అట్లది కాదు. ఇది ఆయన శరీర రక్తాలు. గనుక ఆయన్ను మర్చిపోకూడదు. ఆయన గుర్తు చేసుకుంటూ ఉండాలి, ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు అప్పుడు కాదు, ఎల్లప్పుడూ. ఎందుకు అంటే ఆయన ఏమై ఉన్నాడు? ఎల్లప్పుడూ జీవించువాడునై ఉన్నాడు. చూద్దాం ఆ మాటను ఒకసారి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. చూసారా? ఒక్క నిమిషం. నేను క్రీస్తుతో కూడా ఏమై ఉన్నాడు? సిలువ వేయబడ్డాడు. ఎలా గుర్తు చేసుకున్నాడు చూసావా? అది గుర్తు. నువ్వు నేను వేయబడ్డామా? ప్రార్థన అంటే మనకు బరువు, దేవుని సన్నిధి అంటే మనకు కష్టము, దేవుని స్తుతించలేము, ఆరాధించలేము, ప్రార్థించలేము, పాటలు పాడలేము. మరి మన పరిస్థితి ఏంటి? పరలోకానికి వెళ్తామా? ఆలోచించండి ఒకసారి. ఈ లోకం శాశ్వతం కాదు కదా, బాగా తెలుసు కదా. పుట్టినోడు గిట్టగా చావదు కదా. ఈ లోకమే వెళ్ళిపోతుంది కొంతకాలానికి. ప్రభు రాజ్యం రావాలి. మరి అందులో నువ్వు ప్రవేశిస్తావా?
ఆలోచించు. కాబట్టి నీ జీవిత విధానాన్ని ఏం చేసుకోవాలి? నువ్వు చక్కబెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అన్నాడు 20లో ఏమంటాడు? నేను క్రీస్తు కూడా సిలువబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించున్నాను. బా, ఎంత గొప్ప విషయం! నా కొరకు ప్రాణమిచ్చిన దేవుడు, నా కొరకు సిలువను అనుభవించిన దేవుడు, ఆయనలో ఏమవుతున్నాడైనా తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా జీవించడం నేర్చుకోవాలి. ఆ విశ్వాసం కావాలి. ఈరోజు నిజంగా ఎంతోమంది ఇబ్బందులకు గురైపోతున్నారు. దేశంలో భయంకరమైనటువంటి ఒక ఏమంటారు ఒక విధమైన ప్రళయం బయటకు వచ్చేసింది. ఏమని? ఎస్సీలని, బీసీలని. ఇప్పుడు అందరిలో రైళ్లు పరిగెత్తున్నాయి. రైళ్ళు చూడు, ఏం ప్రయోజనం? కాబట్టి మనం సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అలా మనం సరిదిద్దుకోలేకపోతే ఆ బలలో పాలు పొందలేం కదా. ఒక్కొక్కరికి 2, 3, 4, 4 పేర్లు ఉంటాయి. ఎందుకు? రిజిస్టర్లో ఒక పేరు ఉంటుంది, ఇంకొక చోట ఇంకొక పేరు ఉంటుంది, ఇంకొక చోట ఇంకొక పేరు ఉంటుంది. సేవలు చేసే వాళ్ళకు కూడా 3, 4 పేర్లు ఉన్నాయి. ఇంట్లో ఒక పేరు ఉంటుంది, బయట ఒక పేరు ఉంటుంది, ఇంకొక చోట ఇంకొక పేరు ఉంటుంది, రిజిస్టర్లో ఒక పేరు ఉంటుంది. ఏం సాక్షివేనా? ఆయన బలిలో పాలు పొందే హక్కు నీకుందా? కాబట్టి అట్టి జీవితాన్ని మనము కలిగి ఉండటం మనకు ఎంతైనా అవసరం. ఎందుకంటే అందరూ కూడా సర్వసాధారణంగా వాక్యములో ఉంది అన్నమాట, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. ఏ భేదం లేదు. అందరూ ఎవడు కూడా సజ్జనుడు లేడు. చేశారు, కానీ కృప ద్వారా మనం రక్షణ పొందుతున్నాం. ఇకనైనా పాపం చేయకుండా మనం సంపూర్ణమైనటువంటి మార్పును కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది దేవుని యొక్క మహాకృప. అట్టి ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు గనుక ఆ స్థితిని మనము గమనించాలి. అందుకనే వాక్యం అంటుంది ఒక మాట. ఏమంటుంది ఇక్కడ? మళ్ళీ చదువుదాం. కొరింథీ 11లో ఏమంటాడు అక్కడ? చూద్దాం ఒక్కసారి. ఎక్కడ జ్ఞాపకం అయిపోయింది, తర్వాత గుర్తించడం అయిపోయింది, తర్వాత ఒక మాట. కాబట్టి 28లో అంటాడు, కాబట్టి ఏం చేయాలి మరి? మనం ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అందుకే మనలను మనమే పరీక్షించుకొనిన విమర్శించుకొనేళ్ళ తీర్పు పొందకపోదాం. కాబట్టి పరీక్షించుకోవాలి. పరీక్ష కావాలి మనకు. చదువుకున్న వాళ్ళకే పరీక్ష కాదు, అందరికీ పరీక్షే. చదువుకున్నవానికి పరీక్షే, చదువుకున్నవానికి పరీక్షే. కూలి చేసుకునేవానికి పరీక్ష అవసరమే, ఉద్యోగం చేసేవానికి పరీక్ష అవసరమే. కాబట్టి మనల్ని మనం ఎల్లప్పుడూ కూడా పరీక్షించుకుందాం. మనల్ని కరెక్షన్ చేసుకోవాలి. కరెక్షన్ ఏమిట్లో? సిలువలో చేసుకోలేకపోతే క్రైస్తవులము కాము. అలాంటప్పుడు ఇక మళ్ళీ మేము బైబిల్ పట్టుకుంటాం, మేము గుడికి పోతాం చెప్పుకోవడం ఎందుకు? మోసం కదా, పచ్చి మోసం. కాబట్టి సాక్ష్యపు జీవితం అవసరం మనకు. సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనం ధన్యులమవుతాం. దేవుని యొక్క ఉద్దేశం అది, దేవుని యొక్క చిత్తం అది. గనుక ప్రభువులో మనము కొనసాగు నిమిత్తమై దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఎల్లప్పుడూ కూడా మనము ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. అబద్ధం అనవసరం. ఎందుకు? రెండవది, ఎక్కువ
ఎక్కువ కోపం, ఎక్కువ కోపం. కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటాడు వాక్యంలో. ఆ కోపంతో అందరిని ఎదిరిస్తాం మనం, చిన్నాలా పెద్దలా. సో సో ఇంకా చిన్న పెద్ద లేనప్పుడు దేవుడు ఆయన నుంచి వస్తాడు. ఇది దొంగ వారం కాదు. కాబట్టి మనలో ఆ మార్పు రావాలండి. ఆ మార్పును సంపాదించుకోవాలి. అప్పుడే మనము దేవుని బిడలము, దేవుని యొక్క సాన్నిధ్యంలో నిజంగా ఆయన సహవాసం కలిగి ఉంటాం. సో ఈ భోజనం, ఇది బల్ల, ఇది సహవాసం. బల్ల దేనికి గుర్తు? సహవాసానికి గుర్తు. దేవునితో సహవాసం చేయటం. ఈరోజు భయంకరంగా భయంకరంగా చెప్పలేము. బలలో పాలు పొందుతారు, పక్కనే కుస్తీలు పడుతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి, దేవునికి ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి. గనుక మనం గ్రహించటం నేర్చుకోవాలి. మనము సహవాసం కలిగి ఉండాలి. భోజన సహవాసం ఎలా ఉంటుంది అంటే చాలా స్పష్టంగా ఇచ్చాడు వాక్యంలో. ప్రకటన గ్రంథంలో ఆ మాట ఉంటుంది, 3వ అధ్యాయంలో చూడండి దయచేసి. ప్రకటన 3లో 3:20, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. సహవాస జీవితం. ఇది చాలా మందికి తెలియదు ఈ సత్యం, ఎలా భోంచేయాలి అని. బల్ల అంటే ప్రసాదం అనుకుంటుంటారు, వాస్తవానికి భోజనం. అట్టి భోజనం అంటున్నాడు. ఇద్దరం కలిసి తిందామయ్యా అంటున్నాడు. కలయిక మనకుందా? అట్టి భోజనాన్ని మనం కలిగి ఉండాలంటే జాగ్రత్త పడదాం. ఆ బలలో మనం ప్రవేశించాలి. అట్టి భోజనం మనము భుజించాలి. ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు అక్కడ. ఏమంటాడంటే, అక్కడ ఒక మాట అన్నాడు 26లో, త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చూసారా ఎన్ని పనులు ఉన్నాయి చూడు. మేము నీళ్ళల్లో మునిగి తేలినామంటారు, రొట్టె రసం తీసుకున్నామంటారు. బా ఎంత పరిశుద్ధులు అయిపోయినారు. ఈ పనులన్నీ ఎవరు చేయాలి? గుర్తు చేసేది నేర్చుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇతరులకు బోధించాలి, ఇతరులకు చెప్పాలి, నీ సాక్ష్యాన్ని పంచుకోవాలి. ఎల్లప్పుడూ నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? సరి చేసుకుంటూ ఉండాలి. సిలువలో నీ ధ్యానం కలిగి ఉండాలి. నడిచేటప్పుడు కానీ, కూర్చునేటప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ నీ పరిశుద్ధతను నువ్వు ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. దేవుడు నిజంగా నా పట్ల ఎన్నో విధాలుగా నెరవేరుస్తూ వస్తూ ఉంటాడు. నాతో పాటు ఎంతోమంది సేవకులు ఉంటారు. దేవుడు నన్ను ప్రత్యేకపరుస్తూ ఉంటాడు. పెద్ద ఆనందం వేస్తుంది నాకైతే. హృదయంలో ఎంతో ఆనందిస్తూ ఉంటా. దేవుడు నన్ను ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. అది నా సాక్ష్యం. ఆ ప్రత్యేకతను మనం సంపాదించుకోవాలి. ఈ రోజు కూడా ఉంది ఆ ప్రత్యేకత. దేవుడు నాకు ఇచ్చాడు. అది అందరికీ రాదు, కొందరికే. ఆ ప్రత్యేకతను సంపాదించుకోవటానికి ఏం చేయాలి? నువ్వు ఈ 23వ వచనాన్ని జ్ఞాపం పెట్టుకో. ఎన్ని సుగుణాలు ఉన్నాయి అక్కడ. ఊరికి చదవడం, బల్ల ఇవ్వడం, తినడం, తాగడం, అమ్మేనడం, ఏం ప్రయోజనం? దానివల్ల ఏం ప్రయోజనం? ఆ శిలువ కార్యం ఉందా అందులో? మరి ఒకరు బాధపడతా ఉంటే వాళ్ళ గురించి ఎప్పుడైనా బాధపడి వారి కొరకు ఏమైనా చేయటానికి ఇష్టపడుతున్నావా?
ఆలోచించు, ఇదే క్రైస్తవ ధర్మం. ఊరికి చెప్తారు నిన్ను వల్ల నీ పురుగుని ప్రేమించి, ఏంది ప్రేమించేది? అబ్బో అయ్యో అంటే సరిపోతుందే? ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భారం, ఎంతోమంది కొరకు కన్నీటితో ప్రార్థన చేయటం నాకు ఇచ్చాడు. నేనెంతటి వాడిని? ఎంతోమంది ఈరోజు ఆయా సమయాలలో నాతో పంచుకోవటంలో వింటూ ఉంటాను. నేనైతే దేవుని స్తుతిస్తూ ఉంటాను. ప్రవక్త ఏమంటాడు? స్వగ్రామమా దాన్ని ఏదో వర్ణించాడు కదా. ప్రవక్త తన స్వదేశంలో గనుడు కాడు. ఏం పర్వాలే, ప్రపంచానికి గనుడైనాడు మన దేవుడు. ఇజ్రాయేలీలు ఒకవేళ ఆయన తీసేసినా ప్రపంచం ఒప్పుకునేది. ఇదే క్రైస్తవ జీవితం. కాబట్టి మన జీవిత ప్రయాణం అలా కొనసాగాలి. ఒకరు బాధపడుతున్నారు అంటే మనం చూస్తూ అట్లుంటే ఏం ప్రయోజనం? ఆ బాధలు పంచుకో, బాధను. అదే అవసరం. నా తమ్ముడో నా అన్నో అయితేనే కాదు. కాబట్టి మన బ్రతుకు, మన జీవిత విధానము మనం గుర్తించాలి. దాన్ని మనం గుర్తించకుండా మనం ఆ బలలో పాలు పొందితే మనం శాపగ్రస్తులమవుతాం. కాబట్టి మన జీవితం ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలి. అట్టి జీవితాన్ని దేవుడు మనకు నేర్పించాడు. కాబట్టి ఇది నా శరీరమని, ఇది నా రక్తమని. ఈ నా శరీరమును తిని రక్తమును త్రాగువాడు నిత్య జీవము కలవాడు. ఆ క్రియ నీలో ఉంటే నిత్యత్వానికి వారసునివి, లేకపోతే నిత్య నరకానికి వారసునివి. కాబట్టి మన బ్రతుకును మనం మార్చుకుందాం, సిద్ధపడదాం. దేవుడు మనకిచ్చిన ఈ పాత్రను పుచ్చుకొని ఆయన రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. ఆయన రాకడ సమీపిస్తూ ఉంది. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. దేవుడి మాటలు ఆయన వెనుకడు దీవించునుగాక.